మీకు ఎలా ఉంది? మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే మీరు ఎంత బాధ అనుభవించారో మేము ఆ వీడియోలో కూడా చూసాము. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు మీ మీద దాడి చేయాల్సి వచ్చింది అతను? తను ఎందువల్ల దాడి చేసిండు తెల్లగానే ఏమంటారు, లోపలికి వెళ్ళి నుంచి మేము ఏమనలేదు, రానాయనా అని పిలిచంగానే తను లాఠీ తీసుకొని వచ్చి తన్ని కొట్టిండు. సెకండ్ నన్ను బలంగా కొట్టిండు. ఇక్కడంతా లోపల ఎముక ఫ్రాక్చర్ అయింది. చాలా నొప్పిగా ఉంది. నేను నడవలేకపోతున్నా. ఒకరి సపోర్ట్ లేకపోతే నేను బయటికి వెళ్ళలేను, వాష్రూమ్కి వెళ్ళలేను, వాటర్ కూడా తీసుకోలేను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్ 2 months 3 months రెస్ట్ తీసుకోమని చెప్పారు అక్క. మీరు చెప్పండి, మీరు అక్కడికి వెళ్ళటం జరిగింది, అతనేమో వాళ్ళ నాన్నగారు చనిపోయే బాధలో ఉన్నాను అతను అంటున్నాడు. అక్కడ ఏం జరిగిందనే మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. అసలు ఏ సమయంలో జరిగింది? ఆయన ఇంకోటి వీడియోలో కూడా బూతులు తిడుతున్న విజువల్స్ కూడా, ఆ మాటలు కూడా మనం వింటున్నాం. అదంతా అసలు ఏం జరిగింది? అన్ని వీడియోస్ మాతో ఉన్నాయి. తను చెప్పినట్టుగా మేము వెళ్ళలేదని చెప్పట్లేదు, వెళ్ళాక మేము సైన్ రాసుకున్నాక ఒక గోప్యోషం ఇక్కడ అయ్యింది, ఇంకా వేరే వాళ్ళు అక్కడికి రావద్దని మేము ఒక వీడియో తీసుకొని మా గ్రూప్లలో వేసుకుంటాము. నిలబడ్డాం, జస్ట్ ఆ వీడియో తీస్తూనే ఉన్నాము, నిలబడ్డాము. ఆయన హఠాత్తుగా వచ్చేసి గేట్ తోసేసాడు. తోయంగానే ఈ అమ్మాయి పడిపోయింది. ఈ అమ్మాయి పడిపోవడం జరిగింది. ఇంకా రావడంతోనే అసలు వెళ్ళండి అని 2 సార్లు చెప్పారు. ఎందుకు నాయన కొడతావా అని ఈ పిల్ల అనింది. అనగానే కొట్టేసి ఇంకా మాట కథ ఏమీ లేదు. ఇంకా అప్పుడు మేము 1,00,000 ఎక్కువ డిమాండ్ చేసాము. ఇంకొకటి మేము బట్టలు ఇప్పామని